ఇక మహారాష్ట్ర ఫలితాలతో తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి. రేవంత్ సర్కార్ టార్గెట్గా బీజేపీ నేతలు విమర్శనాస్త్రాలు సంధించారు. రేవంత్ సహా కాంగ్రెస్ నేతలు అసత్యాలు, దుష్ప్రచారాలు చేసిన మహారాష్ట్ర ప్రజలు నమ్మలేదన్నారు. మహారాష్ట్ర ఫలితాలతో ఇకనైనా కాంగ్రెస్ తన వైఖరి మార్చుకుని తెలంగాణలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తున్నారు కమలనాథులు. మహారాష్ట్రలో భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీఏ పూర్తి స్థాయిలో విజయం సాధించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తా ఉన్నాను. రాహుల్ గాంధీ చిలక పలుకులకు, గురువింద గింజ సామెతకు మరి ఏమాత్రం ప్రజలు స్పందించలేదు. కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ యొక్క దుష్ప్రచారం మరొకసారి అర్థమైంది. మహారాష్ట్రలో విపక్ష హోదా కూడా కాంగ్రెస్ పార్టీకి రాలేదు. మోడీ గారి నాయకత్వంలో డబుల్ ఇంజన్ సర్కారు పట్ల ప్రజలకు ఉన్నటువంటి నమ్మకాన్ని ప్రజలు అద్భుతమైనటువంటి తీర్పు ఇవ్వడం జరిగింది. మహారాష్ట్రలో కాంగ్రెస్ కూటమికి ఓటమికి కారణం కాంగ్రెస్ తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల ప్రభుత్వాల యొక్క వైఫల్యాలే. ఆ కూటమికి వైఫల్యానికి ఓడిపోవడానికి కారణం. హిమాచల్ ఎన్నికల పేరు చెప్పి కర్ణాటకలో గెలిచారు. కర్ణాటక ఎన్నికల ఫలితాలు చూపెట్టి తెలంగాణలో గెలిచారు. ఈ మూడు రాష్ట్రాల ఫలితాలను పెట్టించి ముగ్గురు ముఖ్యమంత్రులు తీసుకుపోయారు. ఇక నన్ను చూడు, అందరూ చూడు, మొత్తం మహారాష్ట్ర మొత్తం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే ఒక 10 సార్లు వేయండి కావచ్చు. ఆయన వేయిన సీట్లు మొత్తం ఓడిపోయినాయి. కర్ణాటక ముఖ్యమంత్రి వేయండు, తెలంగాణ ముఖ్యమంత్రి వేయండు, హిమాచల్ ముఖ్యమంత్రి వేయండు. వీళ్ళతో విపరీతంగా ప్రచారం చేశారు. మేము ఇన్ని హామీలు ఇచ్చినాం, ఈ గ్యారెంటీ ఇచ్చినాం, 10 గ్యారెంటీలు అక్కడ, పాంచన్యాయం చెప్పి కర్ణాటకలో, 6 గ్యారెంటీలు అని చెప్పి తెలంగాణలో మేము అమలు చేస్తామంటే ప్రజలు ఇక్కడ ఏ విధంగా ధోకా చేసింది కాంగ్రెస్ పార్టీ, ఏ విధంగా నమ్మక ద్రోహం చేసింది ఈ 3 రాష్ట్రాల్లో, ఏ విధంగా ప్రజలను వంచింది, ఎన్నికల ముందు హామీలు ఇచ్చే విధంగా మోసం చేసింది, తిరిగి మహారాష్ట్రలో ఏ విధంగా తప్పుడు ప్రచారం చేస్తుందో ప్రజలు విశ్వసించరు, ఆ నమ్మిరు, వాళ్ళ అన్ని వాస్తవ విషయాలు గ్రహించారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఓటమికి కారణం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం, కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం, హిమాచల్లో కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క వైఫల్యాలు, ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ఉల్టా తప్పుడు ప్రచారం చేయడం వల్లనే ఇలా మహారాష్ట్రలో కాంగ్రెస్ కూటమి ఓటమి చెందింది. ఈరోజు మహారాష్ట్ర ఎన్నికలు దేశానికి ఒక ఆదర్శం. మహారాష్ట్రలో అత్యధిక 2/3 మెజార్టీ సాధించి ఈరోజు భారతీయ జనతా పార్టీ అధికారం చేపట్టబోతున్నటువంటి సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు కానీ, మేనిఫెస్టోని కానీ ప్రజలు విశ్వసించే పరిస్థితుల్లో లేరు. కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో, తెలంగాణలో ఇచ్చిన హామీలు, గ్యారంటీలు నెరవేర్చక పూర్తిగా వైఫల్యం చెందినటువంటి సందర్భంగా ప్రజలు కేవలం నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని మాత్రమే విశ్వసిస్తున్నారు. నరేంద్ర మోడీ గారిని మాత్రమే వారు ఈరోజు మరి ఆదర్శంగా తీసుకొని వారికి ఈ తీర్పుని వారు బహుమానంగా ఇచ్చారు. నేను ఒకటే తెలియజేస్తా ఉన్నాను, కాంగ్రెస్ పార్టీ పూర్తిగా అబద్ధాల పునాదుల మీద నిర్మాణం చేసుకొని ఇచ్చినటువంటి ఏ ఒక్క మేనిఫెస్టో కర్ణాటకలో కానీ, తెలంగాణలో కానీ వైఫల్యం చెందినటువంటి సందర్భంలో ఫుల్ పేజ్ అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చినా, ముఖ్యమంత్రి పొర్లు దండాలు పెట్టినా నమ్మకుండా భారతీయ జనతా పార్టీని మాత్రమే గెలిపించడమే ఈ దేశంలో ఒక ఆదర్శవంతమైనటువంటి తీర్పుగా భావిస్తా ఉన్నారు. మహారాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ పార్టీ మోసపు వాగ్దానాలని, కాంగ్రెస్ పార్టీ దుర్మార్గాలని తిప్పికొట్టి మహారాష్ట్ర గొప్పగా అభివృద్ధి చెందాలంటే, సురక్షితంగా సుభిక్షంగా ఉండాలంటే భారతీయ జనతా పార్టీ నాయకత్వంలోనే సాధ్యమని చెప్పి భావించి, మాట ఇస్తే కట్టుబడే పార్టీ అని, అమలు చేసే పార్టీ అని చెప్పి భావించి గొప్ప మెజార్టీతో గెలిపించిన మహారాష్ట్ర ప్రజానికానికి తెలంగాణ, పక్కకే ఉన్న తెలంగాణ వాళ్ళకు అభినందన తెలియజేస్తూ ఉంది. స్వయంగా రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలుగు మాట్లాడే ప్రజల దగ్గరికి పోయి ప్రచారం చేసిండ్రు, కన్నడ మాట్లాడే దగ్గరికి పోయి కర్ణాటక నాయకులు ప్రచారం చేసిండ్రు. కానీ కన్నడ ప్రజలు కానీ, తెలంగాణ ప్రజలు కానీ, మరాఠా ప్రజలు కానీ కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తుంది, కాంగ్రెస్ పార్టీ మరో వంచనకు గురి చేసే ప్రమాదం ఉంది, ఎట్టి పరిస్థితుల్లో ఓటు వేయొద్దని చెప్పి ఇవాళ అక్కడి ప్రజానికమంతా కూడా తెలంగాణలో, కర్ణాటకలో, హిమాచల్ ప్రదేశ్లో మోసగించింది చాలు, ఇక మీ మోసం చెల్లదని చెప్పి మహారాష్ట్ర ప్రజానికమంతా కూడా తన చైతన్యాన్ని, లౌక్యాన్ని చాటించి గొప్ప మెజారిటీతో గెలిపించిండ్రు.